ఉత్తరాంధ్రలో అత్యంత వైభవంగా జరిగే జాతరలో విజయనగరం జిల్లా రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ఒకటి. నేటికి 100 ఏళ్లు పూర్తయినా కాని ఈ గుడి వెనక దాగి ఉన్న ఒక రహస్యం, అసలు సిసలైన చరిత్ర చాలా మందికి తెలియదు. దాదాపు 100 ఏళ్ల క్రితం కొండంపేట గ్రామానికి చెందిన లంకలపల్లి వెంకటప్పుడు గారు అమ్మవారిని దర్శించుకోవడానికి పోలిపల్లి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కొండంపేట రాజాం పొలిమేరలోని ఒక పనస చెట్టు దగ్గరకు రాగానే తన ఎడ్ల బండి బరువుగా అనిపించి ఎడ్లు ఆగిపోయి మోకాళ్లపై ఉండిపోయాయి. అప్పుడే ఒక గొంతు వినిపించింది. నేను పోలిపల్లి పైడితల్లిని. మీరు నా దర్శనం కోసం పడుతున్న బాధను చూసి మీ భక్తికి మెచ్చి మీతో ఉండటానికి వచ్చాను అని అమ్మవారు పలికారు. అప్పుడు వెంకటప్పుడు గారు సంతోషించి అమ్మవారి కోసం తమ ఊర్లో గుడి కట్టి కొలుస్తానని మాట ఇచ్చారు. కొంతకాలానికి ఆ ప్రాంతపు ప్రజల రక్షణ కోసం అమ్మవారు ఆయనతో, నేను నీకు కనిపించిన పనస చెట్టు వద్ద నుంచే గ్రామానికి రక్షణగా ఉంటాను అని భరోసా ఇచ్చారు. కాని పేదరికం ఆయన్ని భయపెట్టింది. తనకు గుడి కట్టే స్తోమత లేదని, ఇకపై నిన్ను కొలవలేనని ఆవేదనతో, కోపంతో అమ్మవారితో అంటారు. విధి వక్రించి మరుసటి రోజే ఆయన రక్తపు వాంతులతో మరణించారు. ఆ ఇంటివారు ధైర్యం కోసం అమ్మవారిని కొలిచి వేడుకోగా ఆ తల్లి దయతెలిచి, ఇకపై నేను ఆ పనస చెట్టు దగ్గరే కొలువై ఉంటాను. కాని ప్రతి ఏడాది ఈ సమయానికి నా శక్తి రూపంలో మీ ఇంటికి చేరుకుంటాను. మరలా మంగళవారానికి నన్ను మీరంతా భక్తితో కొలిచిన తర్వాతే తిరిగి గుడికి చేరుకుంటాను అని అభయం ఇచ్చారు. అలా అక్కడ మొదలైన అమ్మవారి కథ కొంతకాలానికి, అంటే 1926లో వాకచర్ల కుటుంబీకులు ఆ దారిలో ప్రయాణిస్తూ ఆ చెట్టుని దర్శించుకుని ఆ చెట్టు వివరాలు తెలుసుకున్నారు. అమ్మవారి మహిమ గ్రహించి తమకు ఎప్పటి నుంచో ఇబ్బందిగా ఉన్న కొన్ని సమస్యలు తీరిన ఎడల గుడి కట్టిస్తామని మొక్కుకున్నారు. అలాగే వారి సమస్యలు చాలా త్వరగా ఎటువంటి ఆటంకం లేకుండా తీరిపోయాయి. అప్పటి నుంచి వారు అమ్మవారికి గుడి కట్టి కొండంపేట గ్రామస్తులు, లంకలపల్లి, వాకచర్ల, సలాది వంటి ఎంతో మంది ప్రతి ఏటా ఘనంగా ఉత్సవాలు చేస్తున్నారు. అమ్మ పుట్టినిల్లు అయిన కొండంపేటకి పసుపు ముద్దలు, ఆయుధ రూపంలో అమ్మవారి ఘటాలతో వెళ్లి తిరిగి మంగళవారం గుడికి చేరుకుంటారు. ఇది మన పోలిపల్లి పైడితల్లి అమ్మవారి చరిత్ర. గుడి రాజ్యంలో ఉన్న అమ్మవారి మూలాలు కొండంపేటలో కూడా ఉన్నాయి. అందుకే జాతర జరిగే ఆ 5 రోజులు అమ్మవారి శక్తి స్వరూపం కొండంపేటకి చేరుకుంటుంది. కాని అమ్మవారి శాంతి స్వరూపం మాత్రం గుడిలోనే ఉంటుంది. కాబట్టి భక్తులారా, ఈ జాతరలో అమ్మవారి సంపూర్ణ ఆశీస్సులు పొందాలంటే రాజాం గుడితో పాటు అమ్మవారి శక్తి కొలువై ఉన్న కొండంపేటను కూడా దర్శించుకోండి. ఈ చరిత్ర గాని మీకు కొత్తగా తెలిసినట్లయితే జై పైడిమాంబ అని కామెంట్ చేసి మన అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓం శక్తి.